హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐపీఎల్లో బ్యాట్స్మెన్ యొక్క ఫేవరెట్ ప్రైజ్ అయిన ఆరెంజ్ క్యాప్ హిస్టరీ, అలాగే 2008 నుంచి 2024 వరకు ఏ బ్యాట్స్మెన్ ఈ ఆరెంజ్ క్యాప్ ప్రైజ్ను దక్కించుకున్నాడో కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, క్రికెట్ అప్డేట్స్ అలాగే ఐపీఎల్ అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇక లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆరెంజ్ క్యాప్. ఫ్రెండ్స్, ఈ ఆరెంజ్ క్యాప్ అనే టైటిల్ను 25 ఏప్రిల్ 2008 ఐపీఎల్ ఫస్ట్ సీజన్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఆరెంజ్ క్యాప్ అనేది ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇస్తారు. మ్యాచ్ టైంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఈ ఆరెంజ్ క్యాప్ని పెట్టుకోవచ్చు. ఈ ఆరెంజ్ క్యాప్ అనేది ప్లేయర్ యొక్క బ్యాటింగ్ స్కిల్ అండ్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం. సీజన్ 1. షోన్ మార్స్. ఆస్ట్రేలియాకి చెందిన ఈ బ్యాట్స్మెన్ 2008 సీజన్లో ఆరెంజ్ క్యాప్ను దక్కించుకొని ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా రికార్డు సృష్టించాడు. ఈ సీజన్లో షాన్ మార్స్ 11 ఇన్నింగ్స్ ఆడితే 68.44 బ్యాటింగ్ యావరేజ్తో 616 పరుగులు చేసి తమ టీం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ని సెమీఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు. షాన్ మార్స్ ఖాతాలో ఒక సెంచరీ అలాగే 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే తన బ్యాటింగ్ స్ట్రైటేజీ కనుక చూసుకున్నట్లయితే 139.68 ఉంది. సీజన్ 2. మాథ్యూ హ్యాడెన్. సిఎస్కేకి చెందిన ఈ బ్యాట్స్మెన్ 2019 సీజన్లో తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఆరెంజ్ క్యాప్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో మొత్తం 12 ఇన్నింగ్స్ ఆడిన మాథ్యూ హ్యాడెన్ 52.00 యావరేజ్తో మొత్తం 572 పరుగులు చేశాడు. హ్యాడెన్ ఖాతాలో మొత్తం 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే తన బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 144.81 ఉంది. సీజన్ 3. సచిన్ టెండూల్కర్. మన టీమిండియా లెజెండ్ అలాగే గాడ్ ఆఫ్ క్రికెట్ అయిన సచిన్ టెండూల్కర్ తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్తో ఈ సీజన్లో 2010 సీజన్లో ముంబై ఇండియన్స్ టీంని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లి ఆరెంజ్ క్యాప్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో మొత్తం 15 ఇన్నింగ్స్ ఆడిన సచిన్ 47.53 బ్యాటింగ్ యావరేజ్తో మొత్తం 618 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో సచిన్ ఖాతాలో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 132.61 ఉంది. సీజన్ 4 అండ్ సీజన్ 5. ఆర్సీబీకి చెందిన ఈ స్టార్ బ్యాట్స్మెన్ క్రిస్ గెయిల్ 2011 అలాగే 2012 సీజన్లో వరుసగా 2 సీజన్లను తన బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించి 2 సార్లు వరుసగా ఆరెంజ్ క్యాప్ని దక్కించుకున్నాడు. 2011 సీజన్లో మొత్తం 12 ఇన్నింగ్స్ ఆడిన క్రిస్ గెయిల్ 67.55 బ్యాటింగ్ యావరేజ్తో మొత్తం 608 పరుగులు చేశాడు. ఈ సీజన్లో క్రిస్ గెయిల్ ఖాతాలో 2 సెంచరీలు అలాగే 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సీజన్ 4. ఈ 2012లో కూడా 14 ఇన్నింగ్స్ ఆడిన క్రిస్ గెయిల్ 61.08 బ్యాటింగ్ యావరేజ్తో 733 పరుగులు చేసి రెండోసారి ఆరెంజ్ క్యాప్ని దక్కించుకున్నాడు. సీజన్ 6. మైకెల్ లజ్జీ. సిఎస్కేకి చెందిన ఈ ఓపెనర్ 2013 సీజన్లో ఆరెంజ్ క్యాప్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో మొత్తం 17 ఇన్నింగ్స్ ఆడిన మైకెల్ లజ్జీ 52.35 బ్యాటింగ్ యావరేజ్తో 733 పరుగులు సాధించాడు. ఇతని ఖాతాలో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 128.5 ఉంది. సీజన్ 7. రాబిన్ ఉతప్ప. కేకేఆర్కి చెందిన ఈ బ్యాట్స్మెన్ 2014 ఐపీఎల్ సీజన్లో తన బ్రిలియంట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్తో ఆరెంజ్ క్యాప్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో మొత్తం 16 ఇన్నింగ్స్ ఆడిన రాబిన్ ఉతప్ప 44.00 బ్యాటింగ్ యావరేజ్తో 660 పరుగులు సాధించి కేకేఆర్ కప్పు గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఉతప్ప ఖాతాలో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి మరియు అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 137.78 ఉంది. సీజన్ 8. డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియాకి చెందిన ఈ బ్యాట్స్మెన్ సన్ రైజర్స్ తరపున 2015 సీజన్లో ఆరెంజ్ క్యాప్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో మొత్తం 14 ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ వార్నర్ 42.23 బ్యాటింగ్ యావరేజ్తో 562 పరుగులు సాధించాడు. వార్నర్ ఖాతాలో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 156.54 ఉంది. సీజన్ 9. విరాట్ కోహ్లీ. మన టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీ 2016 సీజన్లో ఆరెంజ్ క్యాప్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో మొత్తం 16 ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ 81.08 బ్యాటింగ్ యావరేజ్తో మొత్తం 973 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ ఖాతాలో 4 సెంచరీలు అలాగే 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 152.03 ఉంది. సీజన్ 10. అగైన్ డేవిడ్ వార్నర్. డేవిడ్ వార్నర్ 2016 సీజన్లో రెండోసారి ఆరెంజ్ క్యాప్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో మొత్తం 14 ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ వార్నర్ 58.27 బ్యాటింగ్ యావరేజ్తో మొత్తం 645 పరుగులు చేశాడు. ఈ సీజన్లో వార్నర్ ఖాతాలో 1 సెంచరీ అలాగే 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్లో అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 141.81 ఉంది. సీజన్ 11. కేన్ విలియమ్సన్. న్యూజిలాండ్కి చెందిన ఈ బ్యాట్స్మెన్ 2013 సీజన్లో ఆరెంజ్ క్యాప్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో మొత్తం 17 ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ 52.50 బ్యాటింగ్ యావరేజ్తో 735 పరుగులు సాధించాడు.
అలాగే అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 142.44 ఉంది. సీజన్ 12 డేవిడ్ వార్నర్ 2019లో మరొకసారి ఆరెంజ్ క్యాప్ను దక్కించుకొని మొత్తం 3 సార్లు మోస్ట్ ఆరెంజ్ క్యాప్ విన్నింగ్ హోల్డర్గా చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్లో మొత్తం 12 ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ వార్నర్ 69.20 బ్యాటింగ్ యావరేజ్తో మొత్తం 692 పరుగులు చేశాడు. వార్నర్ ఖాతాలో ఒక సెంచరీ అలాగే 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే తన బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 143.86. సీజన్ 13 కేఎల్ రాహుల్ మన టీమిండియాకి చెందిన ఈ స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ 2020 సీజన్లో ఆరెంజ్ క్యాప్ని దక్కించుకున్నాడు. అలాగే రెండో ఇండియన్ ప్లేయర్గా నిలిచాడు. ఈ సీజన్లో 14 ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ 55.83 బ్యాటింగ్ యావరేజ్తో 670 పరుగులు సాధించాడు. కేఎల్ రాహుల్ ఖాతాలో ఒక సెంచరీ అలాగే 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ కనుక చూసుకుంటే 129.34 ఉంది. సీజన్ 4 రుతురాజ్ గైక్వాడ్ ప్రజెంట్ చెన్నై సూపర్ కింగ్స్ చెందిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 2021 సీజన్లో ఆరెంజ్ క్యాప్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో మొత్తం 16 ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ గైక్వాడ్ 45.35 బ్యాటింగ్ యావరేజ్తో మొత్తం 635 పరుగులు సాధించాడు. రుతురాజ్ గైక్వాడ్ ఖాతాలో ఒక సెంచరీ అలాగే 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 136.26గా ఉంది. సీజన్ 15 జాస్ బట్లర్ ఇంగ్లాండ్కి చెందిన ఈ ఫేమస్ బ్యాట్స్మెన్ 2022 సీజన్లో ఆరెంజ్ క్యాప్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో మొత్తం 17 ఇన్నింగ్స్ ఆడిన జాస్ బట్లర్ 57.53 బ్యాటింగ్ యావరేజ్తో మొత్తం 863 పరుగులు సాధించాడు. బట్లర్ ఖాతాలో 4 హాఫ్ సెంచరీలు అలాగే 4 సెంచరీలు ఉన్నాయి. ఇతని స్ట్రైక్ రేట్ కనుక చూసుకుంటే 149.05 ఉంది. సీజన్ 16 శుభ్మన్ గిల్ ప్రజెంట్ గుజరాత్ టైటన్స్కి చెందిన కెప్టెన్ శుభ్మన్ గిల్ 2023 సీజన్లో ఆరెంజ్ క్యాప్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో మొత్తం 17 ఇన్నింగ్స్ ఆడిన శుభ్మన్ గిల్ 59.33 బ్యాటింగ్ యావరేజ్తో మొత్తం 890 పరుగులు చేశాడు. శుభ్మన్ గిల్ ఖాతాలో 3 హాఫ్ సెంచరీ ఒక సెంచరీ అలాగే 3 హాఫ్ సెంచరీలు అలాగే 3 సెంచరీలు అలాగే 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 157.80 ఉంది. సీజన్ 70 విరాట్ కోహ్లీ మన టీమిండియాకి చెందిన ఈ రన్ మిషన్ విరాట్ కోహ్లీ 2024 సీజన్లో రెండోసారి ఆరెంజ్ కప్ను దక్కించుకున్నాడు. ఈ సీజన్లో మొత్తం 15 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 61.75 బ్యాటింగ్ యావరేజ్తో మొత్తం 741 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఖాతాలో ఒక సెంచరీ అలాగే 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే తన బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 154.69. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ వీడియో చివరి వరకు చూసినందుకు వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ ఫ్రెండ్స్.